అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిల్ చేస్తున్నటువంటి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకు విద్యార్హతలు మరియు సర్వీస్ వెయిటేజీ మరియు ఏజ్ రిలాక్సేషన్ వంటి వివరాల గురించి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారుంటే ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే ఈ స్టాఫ్ నర్స్ పోస్టు జోనల్ పోస్ట్ కాబట్టి జోనల్ వారీగా ఫిల్ చేస్తున్నారు. స్టాఫ్ నర్స్ పోస్టుకు విద్యార్హత జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ చేసిన వారు ఈ స్టాఫ్ నర్స్ పోస్టుకు అర్హులు. ఈ నోటిఫికేషన్లో ప్రస్తావించిన అంశాలను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇంతకు ముందు 2022 మరియు 2023లో కాంట్రాక్ట్ పద్ధతిలో సెలెక్ట్ అయిన వారు కాంట్రాక్ట్ పద్ధతిలో సెలెక్ట్ అయి ఉద్యోగాలు చేస్తున్నవారు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదని తెలియజేశారు. ఇంకా ఈ రిక్రూట్మెంట్ కొరకు ప్రిపేర్ చేసిన మెరిట్ లిస్టు 1 సంవత్సరం వరకు ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీ అయిన స్టాఫ్ నర్స్ పోస్టులు ఫిల్ చేయడానికి బేస్ చేసుకుంటారని చెప్పారు. ఇంకా ఇప్పుడు ప్రకటించిన ఖాళీలు డిపార్ట్మెంట్ అవసరాన్ని బట్టి పెరగచ్చు లేదా తగ్గొచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోదలిచిన వారు cfw.ap.nic.in నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ 15/1/2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందండి. వెబ్సైట్లో 15/1/2025 తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఫిల్ చేసిన అప్లికేషన్ను 15/1/2025 సాయంత్రం 5 గంటలలోపు రీజనల్ డైరెక్టర్ ఆర్డీ గారి ఆఫీసులో అందజేయాలి. అదేవిధంగా అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లు ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తారండి. ఆ ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్, పిహెచ్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వేషన్స్ పాటిస్తారు. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ కి రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుందండి. అదేవిధంగా వీరు నోటిఫికేషన్ టైంకి చదువు పూర్తయి ఉండాలి. ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా వెయిటేజీ ఉంటుందండి. అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వంలో ఇంతకుముందు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హానరోరియం పద్ధతిలో పనిచేశారో వారికి వెయిటేజ్ ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే ఓసీ వారు 42 సంవత్సరాల లోపు ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారు 47 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే వారు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత 3 సంవత్సరాల వరకు వీరు ఎలిజిబుల్ అవుతారండి. మొత్తం మీద పిహెచ్ వారైతే 52 సంవత్సరాల లోపు ఉండాలి. మొత్తం మీద దీనికి అప్లై చేసే అభ్యర్థులు ఎవరైనా సరే 52 సంవత్సరాల లోపు ఉండాలండి పిహెచ్ వారు. ఫీజు వివరాల్లోకి వెళ్తే డీడీ తీయవలసి ఉంటుంది. రీజనల్ డైరెక్టర్ వారు ఏ జోన్ అయితే ఆ జోన్ రీజనల్ డైరెక్టర్ గారి పేరు మీద ఓసీ వారైతే 700 మరియు మిగిలిన వారు 500 డీడీ తీయవలసి ఉంటుంది. ఎంపిక విధానం అంటే మెరిట్ లిస్ట్ తయారు చేసే విధానం మొత్తం 100 మార్కులుగా బేస్ చేసుకుంటారు. వాటిలో క్వాలిఫికేషన్ మార్కు లిస్టులో వచ్చిన మార్కులను బట్టి 75 మార్కులు కేటాయిస్తారు. మిగిలిన 25 మార్కుల్లో 10 మార్కులు చదువు పూర్తయిన తర్వాత వెయిటింగ్ పీరియడ్కు సంవత్సరానికి 1 మార్కు చొప్పున 10 సంవత్సరాల వరకు కేటాయిస్తారు. 10 సంవత్సరాల పైన ఎన్ని సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉన్నా 10 మార్కులే కేటాయిస్తారు. మిగిలిన 15 మార్కులు ప్రభుత్వంలో ఇంతకుముందు కోవిడ్లో కానివ్వండి, ప్రస్తుతం సిహెచ్ఓ లేదా ఎంఎల్హెచ్పిగా పనిచేస్తున్న వారికి, ట్రైబల్ ఏరియాలో పనిచేసిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 మార్కులు చొప్పున, మరియు రూరల్ ఏరియాలో పనిచేసిన వారికి ప్రతి 6 నెలలకు 2 మార్కులు చొప్పున, మరియు అర్బన్ ఏరియాల్లో అంటే పట్టణాల్లో పనిచేసిన వారికి ప్రతి 6 నెలలకు 1 మార్కు చొప్పున 15 మార్కుల వరకు కేటాయిస్తారండి. అయితే ఇలా సర్వీస్ వెయిటేజ్ కొరకు ఇప్పుడు ఒక ఫార్మెట్ ఇచ్చారు. ఆ ఫార్మెట్ మాత్రమే డేమండ్ హెచ్ఓ గారి సంతకం చేయించి అటాచ్ చేయాలి. అయితే ఈ సర్వీస్ వెయిటేజీ నోటిఫికేషన్ డేట్ వరకు మాత్రమే లెక్కిస్తారు మరియు ఈ నియామకం 1 year వరకు ఉంటుంది. ఆ తర్వాత పొడిగించడమా
లేదా అనేది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉంటుంది అని తెలియజేశారు. అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికెట్లు అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీల మీద అభ్యర్థులు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే అభ్యర్థులు సైన్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అదేవిధంగా 4th to 10th స్టడీ సర్టిఫికెట్స్, ఒకవేళ స్టడీ అనేది ప్రైవేటుగా చేస్తే ఈ 4th to 10th ప్రైవేటుగా చదివినట్లయితే వారు ఇక్కడ ఒక అప్లికేషన్ అయితే ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్ను ఎంఆర్ఓ గారి సంతకం చేయించి ఇవ్వాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇవ్వాలండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అందించకపోతే మెరిట్ లిస్టులో ఓసీగా ట్రీట్ చేస్తారు అని తెలియజేశారు. ఈడబ్ల్యూఎస్ వారు అయితే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జత చేయాలి. పిహెచ్ వారు అయితే లేటెస్ట్ సదరన్ సర్టిఫికెట్ జత చేయాలి అని తెలియజేశారు. సర్వీస్ వెయిటేజ్ కొరకు ఎవరైతే అపాయింట్ చేసుకున్నారో వారి ద్వారా సర్వీస్ సర్టిఫికేట్ తీసుకొని జత చేయాలి. వీటితో పాటు ఒక ఎన్వలప్ కవర్, 40 రూపాయల స్టాంపుతో పాటు జత చేయాలి. అదేవిధంగా సెలెక్ట్ అయిన తర్వాత వారు హాస్పిటల్ యొక్క హెడ్ క్వార్టర్ అంటే అదే ఊరిలో నివసించాలి అనే నిబంధనను ఉంచారు. అదేవిధంగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలి అని తెలియజేశారండి. మరింత సమాచారం కొరకు cfw.ap.nic.in వెబ్సైట్ను ఫాలో అవ్వమని తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ మరియు ఇతర అప్లికేషన్లను డిస్క్రిప్షన్లో ఉంచాము, చూడగలరు. మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే అప్డేట్స్ మీకు